సర్వజనులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పంచాంగ శ్రవణం గురించి తెలుసుకుందాం. ముందుగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ప్రార్థన చేత ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించేద్దాం. గజాననం భూతగణాదిసేవితం కపిస్తజంభూఫల సారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఓం గణపతయే నమః. అందరికీ శ్రీ విఘ్నేశ్వర అనుగ్రహం కలుగుగాక. పంచాంగం అనేటువంటిది 5 అంశాలతో ముడిపడి ఉంటుంది. తిథి, వారము, నక్షత్రము, యోగము, కర్ణము. వీటిని పంచాంగ శుద్ధి అని చెప్పేసి చెప్తాం. అందుకనే శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడింది. తిథిర్వారంచ నక్షత్రం యోగం కర్ణమేవ చ పంచాంగమిది విఖ్యాతః లోకోయం కర్మ సాధనం. తిథేచ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాధరతే పాపం యోగాద్రోగ నివారణం కర్ణాత్కార సిద్ధిచ్చ పంచాంగ ఫలముత్తమం కాల విత్కర్మ కృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్. పంచాంగంలోని తిథి పరిశీలన వలన సంపద చేకూరుతుంది. వారము ఆయుర్దాయం పెంచుతుంది. నక్షత్రం పాపాన్ని పోగొట్టుతుంది. యోగమును చూచుట వలన రోగం నివారింపబడుతుంది. కరణమును చూచుట వలన కార్యసిద్ధికి హేతువు. ఇలా పంచాంగ ఫలం చెప్పబడింది. కాలం, కర్మం తెలిసిన వానికే దైవానుగ్రహం లభిస్తుంది అన్నది శాస్త్రవచనం. పంచాంగ శ్రవణం అనేటువంటిది మనం ఎందుకు వినాలి, ఈ పంచాంగ శ్రవణం వినడం వలన మనకేమిటి ప్రయోజనం కలుగుతున్నది అన్నటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దుశ్శాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోధూళి ధూళిప్రదం సద్యో దురిత నివారణం పశుపతేః సిద్ధాంత రూపం పంచాంగం శృణుతే ప్రాప్నోతి నిత్యం శుభం. ఈ శ్లోకం యొక్క అర్థం శ్రీ కళ్యాణ గుణావహం అంటే మంగళకరమైన శుభగుణాలను కలిగించేది పంచాంగ శ్రవణం. రిపుహరం శత్రువులు నశింపజేసేది. దుస్వప్న దుశ్శాపహం చెడు కలల వల్ల కలిగే దోషాలను తొలగించేది. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గంగానదిలో స్నానం చేసినంత పుణ్యాన్ని ఇచ్చేది పంచాంగ శ్రవణం వినడం వలన.
పంచాంగ శ్రవణం అలాంటి ఫలితాన్ని ఇస్తుంది. గోధూళి ధూళిప్రదం, గోవుల కాళ్ళ కింద నుంచి వచ్చే దుమ్ము వంటి పవిత్రతను ఇచ్చేది. సద్యో దురిత నివారణం, వెంటనే పాపాలను కష్టాలను పోగొట్టేది. పశుపతే సిద్ధాంత రూపం, శివుని సిద్ధాంత రూపమైనది. పంచాంగం స్మృతతే ప్రాప్నోతి నిత్యం శుభం. మరి ఇటువంటి పంచాంగాన్ని విన్నవారు, పంచాంగ శ్రవణం చేసిన వారు నిత్యం శుభాన్ని పొందుతారు, పరమేశ్వర అనుగ్రహాన్ని పొందగలుగుతారు అని చెప్పేసి చెప్పడం జరిగినది. ఈరోజు ఉగాది పండుగ. ఈ పంచాంగ శ్రవణంలో మొదటిగా ఈరోజు సంవత్సరం పేరు ఈరోజు ప్రారంభమవుతున్నది. తెలుగు సంవత్సరాదంటాం మనము. మరి ఈ తెలుగు సంవత్సరం పేరు, మాసం పేరు, ఋతువు పేరు, ఆయనం పేరు, అదేవిధంగా తిథి, నక్షత్రము, మరి వారము, యోగము, కరణము, ఈ పంచాంగ శుద్ధి విశేషాన్ని తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరము, చైత్రమాసము, వసంత ఋతువు, ఉత్తరాయణం, మరి బృహస్పతి వారము, గురువారము అని చెప్తాము. ఈరోజు ఇది అమావాస్య. ఉదయం 6:57 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి వస్తుంది. తెల్లవారుజాము 5:44 వరకు ఉంటుంది. తదుపరి విదియ వస్తుంది. నక్షత్రము ఉత్తరాభారత నక్షత్రము. తెల్లవారుజాము 5:01 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం వస్తుంది. యోగము శుక్లము రాత్రి 2:13 వరకు ఉంటుంది. తదుపరి బ్రాహ్మం వస్తుంది. కరణం నాగవం ఉదయం 6:50 వరకు. తదుపరి కింసుగ్నం రాత్రి 6:20 వరకు ఉంటుంది. తదుపరి భవ తెల్లవారుజాము 5:50 వరకు ఉంటుంది. తదుపరి బాలవ అనేటువంటి కరణం వస్తుంది. ఈరోజు సూర్యోదయం 6:06, సూర్యాస్తమయం 6:04 వరకు. ఇది ఈరోజు పంచాంగ శుద్ధికి సంబంధించిన విశేషణము. రాహుకాలం పగలు 1:30 నుండి మధ్య 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:53 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుండి 3:41 వరకు ఉంటుంది. వర్జము మధ్యాహ్నము 2:55 నుండి సాయంత్రం 4:29 వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 12:19 నుండి 1:53 వరకు అమృత గడియలుగా చెప్పబడింది. ఇది ఈరోజు పంచాంగం. శ్రీ పరాభవనామ సంవత్సర ఫలము. ఈ సంవత్సరం రాజు నీరసాధిపతి గురుడు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. ఈ నవనాయకులలో 7 ఆధిపత్యములు శుభులకు, 2 ఆధిపత్యములు పాపులకు వచ్చుటచే దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన ప్రజారంజకంగా జరుగును. అన్ని రంగాలు అభివృద్ధి పదంలో నడుచును. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగును. నూతన పరిశ్రమలు
అనేకం నెలకొల్పెదరు. దేశీయ ఉత్పత్తి రంగం మంచి అభివృద్ధిని సాధించును. దేశమంతటా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఎక్కువగా నెలకొల్పెదరు. ఇతర దేశాల నుండి అనేక మంది భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పెదరు. ఐటీ రంగం బాగుంటుంది. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం మంచి అభివృద్ధిని సాధించును. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మన దేశంలో అంతగా కనిపించదు. అన్ని రంగములు అభివృద్ధి సాధించును. నూతనంగా అనేక రహదారులు నిర్మిస్తారు. రైల్వేలు మరింత అభివృద్ధిని సాధించును. రాష్ట్ర రాజధాని నిర్మాణం ముందుకు సాగును. ఈ సంవత్సరం 4 కుంచాల వర్షం దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి వర్షాలు కురియును. నైరుతి, ఈశాన్య ఋతుపవనములు సకాలంలో ప్రవేశించి అనుకూల వర్షములు కురియును. రాజకీయ సంబంధ అధికార మార్పులు దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగును. దేశంలోనూ రాష్ట్రంలోనూ జలాశయముల యందు నీరు సమృద్ధిగా ఉండును. ఆహార ధాన్యముల నిల్వలు అవసరానికి మించి ఉండును. పశ్చిమ ఆసియా దేశములలో యుద్ధములు అనివార్యమగును. మన సరిహద్దు దేశములలో యుద్ధ వాతావరణం ఉంటుంది. మరొక్కసారి శత్రువులను చిత్తు చేయుటలో మన సైన్యం సఫలీకృతమగును. ప్రపంచమంతటా మన దేశ ఖ్యాతి పెరుగును. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమగును. కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడును. ఈ సంవత్సరం పిడుగులు అధికంగా పడును. గాలితో కూడిన వర్షాలుంటాయి. ఎరుపు నేలలు, నల్లరేగడి నేలలు బాగా ఫలించును. వరి, గోధుమ, మిర్చి, వాణిజ్య పంటలు, సుగంధ ద్రవ్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, ప్రత్తి పంటలు బాగా ఫలించును. మంచి ధరలు కలిగి ఉండుటచే రైతాంగం సంతోషంతో ఉంటారు. నూనె రకములకు మంచి ధరలు వచ్చును. పండ్ల తోటలకు దిగుబడి తగ్గుటచే వాటి ధరలు బాగా పెరుగును. పామాయిల్ వంటి నూనె పంటలకు మంచి లాభాలు వచ్చును. ఆక్వా పరిశ్రమ కూడా బాగుంటుంది. కొబ్బరి పంట బాగుండును. రైస్ మిల్లర్లకు అన్ని విధాలుగా బాగుండును. 16 వీసములకు 12 వీసముల పంట ఫలించును. ఆహార ధాన్యములను ఇతర దేశములకు ఎగుమతి చేయుదురు. ఎగుమతుల రంగం అభివృద్ధిని సాధించును. ఈ సంవత్సరం కూడా మహానగరములు నీట మురుగును. పశుపాలకుడు, దొడ్డిపెట్టువాడు శ్రీకృష్ణుడు, విడిపించువాడు బలరాముడు అగుట వలన పాడి పరిశ్రమ అభివృద్ధి, అనేక నూతన డైరీలు నెలకొల్పెదరు. పాల ధరలు బాగా పెరుగును. పశువులు ధరలు కూడా పెరుగును. పశుగ్రాసము ధరలు కూడా విపరీతంగా పెరుగును. ఈ సంవత్సరం వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదగును. చైత్రమాసంలో తొలకరి వానలు ప్రారంభమును. సకాలంలో వర్షాలు కురియును. ఇది ఈ సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సరం యొక్క ఫలము, ఫలితము. నవనాయకుల ఫలములు. రాజు గురుడు. రాజు గురుడైనందున పరిపాలన ప్రజారంజకంగా ఉంటుంది. దేశమంతటా వైదిక క్రతువులు, యజ్ఞయాగాది కార్యములు అధికంగా జరుగును. భారతదేశ ఖ్యాతి ప్రపంచమంతటా పెరుగును. దేశంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారు. రాజకీయ నాయకులలో నిజాయితీ పెరుగును. సస్యానుకూల వర్షములు కురియును. ప్రపంచమంతటా ప్రకృతి వైపరీత్యాలు ఉన్నను మన దేశంలో తక్కువగా ఉండును. సనాతన ధర్మం ప్రాముఖ్యత పెరుగును. యువకులలో దేశభక్తి పెరుగును. ఉప్పు, గంధకం, తగరం, రబ్బరు, శనగలు, వేరుశనగ,
పంచదార, బెల్లం, పాలు, వాటి ఉత్పత్తులు, ప్రత్తి, తృణధాన్యములు, వస్త్రాలు, ఉలవలు, గోధుమలు, బంగారం, వెండి, పాదరసం, బియ్యం ధరలు బాగా పెరుగును. నిల్వదారులకు విశేష లాభం ఉంటుంది. ఎగుమతులు బాగా పెరిగి వృద్ధిలో ఉండును. ఇక నవనాయకులలో రెండో వారు మంత్రి కుజుడు. మంత్రి కుజుడైనందున ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. పశ్చిమ ఆసియా దేశాలలో, మన సరిహద్దు దేశాలలో ఉద్రిక్త వాతావరణం, యుద్ధ భయం కలుగును. ఈ సంవత్సరం దేశంలో రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరుగును. పెద్దదైన రైలు, విమాన ప్రమాదాలు ఉత్తరాది రాష్ట్రములలో జరుగును. అన్నాదమ్ముల మధ్య విభేద భావాలు ఏర్పడును. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యతో సతమతమవుదురు. దేశంలో విడాకుల కేసులు అధికమగును. అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కురియును. పంటకు నూతన తెగుళ్ళు వచ్చుటచే దిగుబడి తగ్గును. ఎగుమతులు పెరుగును. కందులు ధరలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు బాగా పెరుగును. ఇక నవనాయకులలో మూడో వారు సైన్యాధిపతి చంద్రుడు. సైన్యాధిపతి చంద్రుడు అవటం వలన ఈ సంవత్సరం ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. నాయకులు యుద్ధాలను కోరుకుంటారు. చాకచక్యంతో సైన్యంను నడిపించెదరు. సరిహద్దు ప్రాంతాలందు యుద్ధ వాతావరణం ఉంటుంది. అగ్రదేశాల నాయకులు సమావేశమగుదురు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగును. ఆహార ధాన్యాల నిలువలు సమృద్ధిగా ఉండును. ఇతర దేశములకు ఎగుమతులు చేయుదురు. విదేశీ వ్యవహారాలు చాలా చక్కగా వ్యవహరిస్తారు. నాయకులు, అధికారులు ప్రతి వ్యవహారం ఆచితూచి వ్యవహరించెదరు. బంగారం, వెండి, పెట్రోలు, నెయ్యి, పంచదార, బెల్లం, నూలు, వస్త్రములు, గోధుమలు, బియ్యం ధరలు బాగా పెరుగును. సస్యానుకూల వర్షములచే సస్యములు బాగా ఫలించును. ప్రజారోగ్యం బాగుండును. పశువులు క్షీర సమృద్ధిని కలిగి ఉండును. నదులన్నీ పొంగి ప్రవహించును. ఇక నవనాయకులలో నాలుగో వారు సస్యాధిపతి శుక్రుడు. సస్యాధిపతి శుక్రుడైనందువల్ల సమస్త ధాన్యములు విశేషంగా ఫలించును. తెల్ల ధాన్యములు, తెల్లని భూములు బాగా ఫలించును. దేశమంతటా సుభిక్షం, ఆరోగ్య సంపదలు ఉండును. ధరలు వృద్ధిలో ఉండును. వాణిజ్య రంగం అభివృద్ధిలో ఉంటుంది. నూతన పరిశ్రమలు అధికంగా నెలకొల్పెదరు. ఇతర దేశంలో వారు భారతదేశంలో పరిశ్రమ నెలకొల్పుటకు ముందుకు వచ్చేదరు. ప్రజలలో కామ క్రీడాశక్తులు అధికంగా ఉండును. స్త్రీపై అత్యాచార సంఘటనలు అధికంగా జరుగును. అనేక నూతన చట్టములను ప్రవేశపెట్టుదురు. పాత చట్టాలకు మంగళం పాడెదరు. వాణిజ్య పంటలు, దేశాదులకు సంబంధించిన పంటలు అధికంగా వేయుదురు. తృణధాన్యాలు విశేషంగా ఫలించును. ఇక నవనాయకులలో ఐదో వారు ధాన్యాధిపతి బుధుడు. ధాన్యాధిపతి బుధుడైనందువలన అన్ని రకముల ధాన్యములు విశేషంగా ఫలించును. వరి, గోధుమ, తృణధాన్యములకు మంచి ధరలు లభించుటచే రైతులు సంతోషపడుదురు. గాలితో కూడిన వర్షములు కురియును. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడుట అధికంగా ఉండును. దేశంలో అన్ని ప్రాంతములందు మంచి వర్షాలు కురుస్తాయి. పెసలు పంటలు దిగుబడి పెరుగును. మంచి ధర వచ్చును. సూక్ష్మ ధాన్యాలు విశేషంగా ఫలించును. నాయకులు సమయోచితంగా వ్యవహరించి నీతి మార్గంలో నడుస్తారు. అమెరికా, కెనడా వంటి పశ్చిమ దేశాలందు ప్రకృతి వైపరీత్యాలు అధికంగా జరిగి ఆస్తి నష్టం, జననష్టం అధికంగా ఉండను. మన దేశంలో వాణిజ్య రంగం మంచి అభివృద్ధి రేటును సాధించును. ఇక నవనాయకులలో ఆరో వారు అర్ఘాధిపతి చంద్రుడు. అర్ఘాధిపతి చంద్రుడైనందున ప్రతి వస్తువుకు ధరలు ఉండను. ధాన్యం, గోధుమలు, మిర్చి, పొగాకు ధరలు పెరుగును. బంగారం, వెండి ధరలు పెరుగును.
వాణిజ్య పంటలు అధికంగా వేయుదురు. పండ్ల తోటలకు మరి నష్టాలు, దిగుబడి తగ్గి ధరలు పెరుగును. మామిడి పంట తగ్గును. పచ్చళ్ళ వ్యాపారం బాగా సాగి ఎగుమతులు పెరుగును. మంచి ముత్యాలకు గిరాకీ లభించును. రాగులు, జొన్నలు పంటలు విశేషంగా ఫలించును. రైతులకు ప్రభుత్వ సహాయం అనేక పథకాలు అందించెదరు. ఎరువుల ధరలు బాగా పెరుగును. క్రిమిసంహారక మందుల ధరలు బాగా పెరుగును. రైతులు ఆందోళనలకు గురగుదురు. షేర్ మార్కెట్ ఒకానొక సమయంలో ఒడిదుడుకులకు లోనగును. ఇక నవనాయకులలో 7వ వారు మేఘాధిపతి చంద్రుడు. మేఘాధిపతి చంద్రుడైనందున మేఘములన్నీ వర్షించును. దేశమంతటా మంచి వర్షములు కురియును. నైరుతి ఈశాన్య ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి సస్యానుకూల వర్షములు కురియును. పశ్చిమ దిశలో మేఘాలు పుట్టి దేశమంతటా వ్యాపించి మంచి వర్షాలు కురియును. దేశంలో జలాశయములు పూర్తిగా నిండును. వరి, గోధుమలు, చెరకు, పసుపు, నూనె రకముల పంటలు మంచి దిగుబడి వచ్చి రైతులకు లాభములు చేకూరును. కొన్ని ప్రదేశాల్లో వాయుపీడిత మేఘాల వల్ల వర్షాలు కురియవు. అల్పపీడన ప్రభావము వాయుగుండముల వలన వర్షాలు కురియును. తమిళనాడు, కేరళ ప్రాంతములందు అధిక వర్షపాతం నమోదగును. ఇక నవనాయకులలో 8వ వారు రసాధిపతి సూర్యుడు. రసాధిపతి సూర్యుడైనందున నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు రసవస్తువులకు ధరలు పెరుగును. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదము, అవిసె నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె ధరలు పెరుగును. నిమ్మ, నారింజ, మామిడి పండ్లకు ధరలు పెరుగును. కాటన్ ధరలు పెరుగును. ప్రపంచ దేశంలో యందు యుద్ధ వాతావరణమును. ముస్లిం దేశాల మధ్య యుద్ధాలు జరుగును. ఆసియా దేశాల్లో అరాచక శక్తులు విజృంభించదును. బాంబు పేలుళ్ళు వంటి దుర్ఘటనలు జరుగును. తూర్పు ఈశాన్య దేశాలలో భూకంప ప్రమాదాలు జరుగును. అధికంగా జననష్టము, ఆస్తి నష్టం కలుగును. ప్రజాజీవనమునకు ఇబ్బంది కలుగును. రిక్టార్ స్కేల్పై 6.5 దాటి ఉండును. ఇక నవనాయకులలో చివరి వారు 9వ వారు నీర్సాధిపతి గురుడు. ఈ నీర్సాధిపతి గురుడైనందువలన ఒక్కలు, సమస్త మనులు, రత్నాలు, బంగారం, వెండి, ధాన్యం, కత్తి, చర్మములు, పూలు, సుగంధ ద్రవ్యాలు, చందనము మొదలగు వస్తువుల ఉత్పత్తి బాగా పెరుగును. అయినా అంతగా ధరలు తగ్గవు. కొన్నింటి ధరలు ఒడిదుడుకులుగా ఉండును. వ్యాపారంగము మంచి అభివృద్ధిని సాధించును. మన దేశంలో ఆర్థిక మాంద్యం అంతగా ఉండదు. అమెరికాలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆర్థిక రంగంలో మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందును. ప్రకృతి వైపరీత్యాలు అధికంగా ఉండను. మన దేశంలో అంతగా ఉండవు. ఆదర్శం వెండి, బంగారం ధరలు బాగా పెరుగును. ఇది పరాభవనామ సంవత్సరంలో నవనాయకుల ఫలములు గురించి పూర్తిగా వివరించడం జరిగింది. ఇక ఈ సంవత్సరము మౌఢ్యం గురించి, కత్ర దోషం గురించి తెలుసుకుందాం. గురు మూఢమి 15/7/2026 ఆషాఢ శుక్ల పాడ్యమి బుధవారం నుండి 15/8/2026 శ్రావణ శుక్ల 10 శనివారం వరకు గురుమూఢమి ఉంటుంది. శుక్రమూఢమి 17/10/2026 నుంచి ఆశ్వయుజ శుక్ల సప్తమి శనివారం నుండి 27/10/2026 ఆశ్వయుజ బహుళ పాడ్యమి మంగళవారం వరకు ఉంటుంది. ఇక కత్తరి దోషము 4/5/2026 వైశాఖ బహుళ తదియ సోమవారం నుండి చిన్న కత్తరి,
11/5/2026 వైశాఖ బహుళ నవమి సోమవారం నుండి 29/5/2026 అధిక జ్యేష్ఠ శుక్ల త్రయోదశి శుక్రవారం వరకు పెద్ద కర్తరి ఉంటుంది. ఈ సమయమున కర్ర మట్టి పనులు చేయరాదు. రైతులందరికీ విజ్ఞప్తి, ఈరోజు అరక దున్నేటువంటి వాళ్ళు దక్షిణమునకు కానీ ఆగ్నేయమునకు కానీ పనికిరాదు. ఎందుకంటే ఈరోజు బేస్తవారం పండుగ రావడం వలన బేస్తవారము దక్షిణమునకు ఆగ్నేయమునకు వారసులో ఉన్నది కనుక ఈ దక్షిణము ఆగ్నేయం వదిలేసి మిగతా దిశలలో అరక కట్టుకోవచ్చును. మంచి శుభం కలుగుతుంది, మంచి చేకూరుతుంది. 2026-2027 శ్రీ పరాభవన సంవత్సరంలో గ్రహణముల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం భారతదేశంలో కనిపించు గ్రహణములంటూ ఏమీ లేవు. ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రపంచంలో 3 గ్రహణములు సంభవించును. భారతదేశంలో గ్రహణములు కనిపించవు. మనకు కనిపిస్తే నియమాలు పాటించవలెను. ప్రపంచంలో ఎక్కడ గ్రహణం పట్టినా టీవీలలో ప్రసార మాధ్యమాల్లో చూపిస్తున్నారు. మనకు కనిపిస్తేనే నియమాలు పాటించాలి. అందులో ఒకటి సంపూర్ణ సూర్యగ్రహణము, రెండోది ఖండగ్రాస చంద్రగ్రహణము, మూడోది కంకణాకార సూర్యగ్రహణము. ఇది మొదటగా సంపూర్ణ సూర్యగ్రహణం ఇది 2026 ఆగస్టు 12వ తేదీ సంభవిస్తుంది. ఇది భారతదేశంలో కనిపించదు. ఖండగ్రాస చంద్రగ్రహణము ఇది 2026 ఆగస్టు 27వ తేదీన సంభవిస్తుంది. ఇది భారతదేశంలో కనిపించదు. మూడవది కంకణాకార సూర్యగ్రహణము 2027 ఫిబ్రవరి 6వ తేదీన సంభవిస్తుంది. ఇది కూడా భారతదేశంలో కనిపించదు ఎక్కడ కూడా. కాబట్టి ఈ సంవత్సరము పరాభవన సంవత్సరంలో గ్రహములు ఏవి కూడా భారతదేశంలో కనిపించవు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. ఈ సంవత్సరము శ్రీ పరాభవన సంవత్సరం యొక్క రాశి ఫలితములు 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశుల వారి యొక్క ఫలితములను తెలియజేయుదుము. ముందుగా మేషరాశి ఫలితములు: ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యము 2, అవమానము 4. అదేవిధంగా వృషభ రాశి ఫలితములు: ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి ఫలితములు: ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి ఫలితములు: ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. సింహరాశి ఫలితములు: ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. కన్యారాశి ఫలితములు: ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. తులారాశి ఫలితములు: ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి ఫలితములు: ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాశి ఫలితములు: ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. మకర రాశి ఫలితములు: ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. కుంభరాశి ఫలితములు: ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. మీనరాశి ఫలితములు: ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఇవి ఈ సంవత్సరంలో శ్రీ పరాభవన సంవత్సరంలో ఉండేటువంటి రాశుల యొక్క ఫలితములు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలందరికీ భగవంతు అనుగ్రహం వలన మంచి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించి రైతులకు మంచి పంటలు పండి పశువులు ఆరోగ్యంగా ఉండి రైతాంగం బాగా వృద్ధి చెంది మరి పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి అందరికీ శ్రీ పరాభవన సంవత్సరము మంచిని చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటూ సర్వేజన
సుఖినో భవంతు. ఓం స్వస్తి.